కార్తీక మాసంలో రెండవ రోజుకు సంబంధించి గాజుల మహోత్సవం ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా ఈ అలంకరణ ఈ రూపంలో దర్శించుకుంటే అందరికీ కూడా మంచి శుభాలు కలుగుతాయని చెప్పేసి అందరికీ ఒక నమ్మకం. ఇది ఖచ్చితంగా అమ్మవారు ఆ విధంగానే అందరికీ కూడా వరమిస్తారని చెప్పేసి చెప్తున్నాను. ముఖ్యంగా మనకు ఈ కార్తీక మాసంలో మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈశ్వరుడి దగ్గర కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అక్కడ అభిషేకం జరిగేటట్టు, అదేవిధంగా అక్కడ దీపాలంకరణ ఇటువంటివి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఎల్లప్పుడూ కూడా ఉచిత ప్రసాదాన్ని కూడా ఇచ్చేటట్టు, ఇంకా అధిక సంఖ్యలో వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ వర్షం కారణంగా కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉంటాయి. మామూలుగా వర్షం వస్తున్నప్పుడు కొండ ప్రాంతం కాబట్టి నీళ్లు చిత్తడిగా ఉంటుంది. దయచేసి కూడా అది దృష్టిలో పెట్టుకోవాలి. మేజర్గా వచ్చిన భక్తులు వచ్చినట్టుగా ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలు జరిగినా ఇక్కడ అన్నీ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. అలంకరణ కావచ్చు, ఇక్కడ లైట్ సిస్టమ్ కావచ్చు, నైట్ టైమ్స్ అయితే వచ్చేటప్పుడు ఆ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ అందరూ వైదిక కమిటీతో కలుపుకొని ఇక్కడ కింది స్థాయి ఉద్యోగి నుంచి కూడా నా వరకు కూడా వచ్చే భక్తులకి ఏ టైంలో ఏ కార్యక్రమంలో ఏ విధంగా ఏర్పాట్లు చేయాలో ఆ విధంగా చేసి అందరికీ కూడా మంచి జరిగేటట్టు, అమ్మవారి దర్శనం మంచిగా జరిగేటట్టు చేశామని చెప్పేసి తెలియజేస్తాం.